బీసీ బంద్కి అయితే అన్ని పార్టీలు పిలుపునిచ్చాయి. ఇటు బీసీ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. ఇటు ఆర్టీసీ సంఘాలు కూడా ఈ బంద్లో పాలు పంచుకుంటున్నాయి. ఏదైతే 42% బీసీ రిజర్వేషన్లు ఉందో దాన్ని అమలు చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామంటూ కూడా ఇటు కాంగ్రెస్ చెప్తూ ఉంది. అలాగే ఇటు నల్గొండ జిల్లాలో బీసీ సంఘాలు చేస్తున్న బంద్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఇటు నల్గొండ జిల్లాలో బంద్ ఏ విధంగా కొనసాగుతోంది? రైట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే బస్టాండ్లలో బైఠాయించి బీసీ సంఘాలంతా కూడా బస్సులని బయటికి రానియకుండా, అదేవిధంగా పూర్తిగా షాపులని, పాఠశాలల్ని కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీసీ సంఘాలకు అన్ని పార్టీల నాయకులు కూడా మద్దతు తెలపడంతో పెద్ద ఎత్తున కూడా బంద్ సంపూర్ణంగా కొనసాగిందని చెప్పవచ్చు. ఒక బీసీ జేఏసీలో భాగంగా గతంలో చాలా వరకు ఆ బీసీ బంద్ అంటే బంద్ కొనసాగుతుందా లేదా అనుకున్నారు. కానీ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడంతో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సంపూర్ణ మద్దతు కొనసాగుతున్నటువంటి అవకాశం కనపడుతుంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం క్లాక్ టవర్ సెంటర్ లో ఉన్నాం. క్లాక్ టవర్ సెంటర్ లో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. చెప్పండి, వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంపూర్ణంగా బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉన్నది. మొదటి నుంచి మేము కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉన్నాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నది. దానికి అనుగుణ ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తి బంద్ ప్రకటిస్తా ఉన్నది. దానికి మద్దతు, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి పనిచేస్తా ఉన్నది. ఇలా 40% మీద మా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో, మేమెంతో మాకంత వాటా నినాదంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా భారతదేశంలోనే ఈ నినాదం రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ బీజేపీ కుట్ర పని మా బిల్లుని ప్రవేశపెట్టలేకుండా అడ్డుపడతా ఉన్నది. ఇలా మోడీ ఏదైతే బీసీ అని చెప్తున్న మోడీ ఇలా బీసీల పక్షపాతి కాకుండా బీసీలకు వ్యతిరేకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ వాళ్ళ బీజేపీ అంటున్నారు, బీజేపీ కూడా బంద్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి అది కపట ప్రేమ, అది ఒక కుట్ర పని, నాటకం ఆడుతా ఉన్నారు బీజేపీ. కాంగ్రెస్ పార్టీనే ఒక డ్రామా ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ. అది మీ అందరికి తెలుసా, మీరే దానికి సాక్ష్యము. మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం, కౌన్సిల్లో బిల్ పాస్ చేసినాం, రాష్ట్రపతికి పంపినాం. జియో 9 ఒక 9 కొత్త జియో తీసినాము. ఆ తర్వాత పార్లమెంట్ లో మీరు అడ్డుకున్నారు కదా, దాన్ని నేను కాంగ్రెస్ పార్టీ చిరుసిద్ధ పనిచేస్తా ఉంది, బీజేపీ కుట్ర పొందుతా ఉందని. రైట్, చూడొచ్చు, ఆ బంద్ అయితే కొనసాగుతున్నటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చెప్పండి, వాళ్ళు 100% నల్గొండ పట్టణంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి యొక్క నాయకత్వంలో అద్భుతంగా ఇవాళ విజయవంతం అవుతుంది. బలహీన వర్గాల పక్షపాతిగా నిలబడ్డాడు. ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ వాళ్ళ ఛాయ్ వాళ్ళ అని చెప్పుకొని బలహీన వర్గాల గొంతుకు వస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తుందని గతంలో నిరూపమైంది. రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో ఈ వర్గాల యొక్క బాధ నేను అర్థం చేసుకున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్లాబ్ ఏదైతుందో దాన్ని తొలగించి ముందుకు పోతామని చెప్పి ఇవాళ అడ్డుపడుతుంది ఎవరు అని కూడా ఒక క్వశ్చన్ లేవనెత్తుంది. ఎందుకంటే ఇవాళ బంద్ అనేసరికి అన్ని పార్టీలు కూడా బీజేపీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. మరి గుమ్మడికాయల దొంగలు అంటే భుజం దడుపుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఒకటే అడుగుతున్నా, బిల్లు పాస్ చేసినాం, అఖిల పక్షాల మద్దతు వచ్చింది. బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఎంఐఎం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బిల్లును సమర్థించడం. గవర్నర్ దగ్గర ఎందుకు కాపీరు, రాష్ట్రపతి దగ్గర ఎందుకు కాపీరు, సుప్రీంకోర్టు అడిగింది మీ దగ్గర లెక్కలు లేవని. కానీ ఆ లెక్కలు చేసిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం మాత్రమే. కాబట్టి చిత్తశుద్ధి అనేది ఇవాళ మా మనసు నుంచి వచ్చింది. కానీ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రిజర్వేషన్ అంశాన్ని వాడుకుంటుంది బీజేపీ. నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు 8 మంది గెలిచిరు, గడ్డి విక్తురా, తెలంగాణ బిడ్డలు మీకు ఓట్లు లేదా, మీరు మంత్రులు ఎందుకైనా అడుగుతా ఉన్నా. కాబట్టి ఇదంతా కూడా ప్రజా కోర్టులో భారతీయ జనతా పార్టీకి శిక్ష పడబోతామని బీజేపీని చిత్తుగా ఓడిస్తారు అన్ని ఎన్నికల్లో. మేము ఒకవేళ సాధ్యం కాకుంటే 100% ఇవాళ రాజకీయ అవసరాల కోసము బలహీన వర్గాలను మోసం చేస్తుంది దేశవ్యాప్తంగా బీజేపీ. ఆ రోజు బలహీన వర్గాలకు మండలి యొక్క సిఫార్సుల ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ పెడితే కమండల్ ఉద్యమం తీసుకొచ్చి అణగారిన వర్గాల గొంతు కోసింది బీజేపీ. దేశంలో కేవలం ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. కానీ రాహుల్ గాంధీ గారు అట్లా కాదే, ఇవాళ ఉపాధ్యక్షుడుగా ఈ దేశం మొత్తం కూడా నడిపిస్తుడు. ఖర్గే గారు ఒక దళితుడు, ఇవాళ మహేష్ గౌడ్ గారు ఒక బీసీ, ఓసీగా మరి సీఎం ఉన్నారు. అన్ని వర్గాల యొక్క సంపన్న జాతుల యొక్క కలయిక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇవాళ బలహీన వర్గాలకు ఖచ్చితంగా 43% అనేది ఇవ్వాలి. సరే, ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం, అయినప్పటికీ ఈ వర్గాలకు నిలబడుతున్నాం అనేటువంటి సమాజంలో ఉండబడే ఈ వర్గాల వైపు నిలబడుతుంది కాంగ్రెస్ అని చెప్పడానికి ముందుకు పోతా ఉన్నాం. రైట్, చూడొచ్చు, మొత్తం మనం చూస్తున్నాం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో మొత్తం మూసివేసిన షాపులను చూడడం జరిగింది. అన్ని పార్టీలు కూడా బంద్కు మద్దతు ఇస్తున్నాయి. ఉదయం నుంచే
బస్ స్టాండ్ల ఎదుట కూడా బైఠాయించి బస్సులను బయటికి రానియకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీసీ సంఘాల జేఏసీకి మద్దతుగా అటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్, ఆ కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఎక్కడికక్కడ మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. వీరు నిన్న సాయంత్రమే అంతా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. పాఠశాలలకు కానీ, షాపులకు కానీ, అదేవిధంగా ప్రయాణికులకు కానీ దూర ప్రయాణాలన్నీ కూడా రద్దు చేసుకోవాలి. Right. ఆ జేఏసీ సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపాలనుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో చాలా రోజుల తర్వాత కూడా మళ్ళీ ఆ బంద్ అనేది ఒక గతంలో తెలంగాణ సకల జిల్లా సమ్మెలో చూడడం జరిగింది. మళ్ళీ వాళ్ళ బీసీ సంఘాల జేఏసీకి అన్ని పార్టీల మద్దతు ఇవ్వడంతో కూడా సంపూర్ణంగా బంద్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. సో మొత్తానికి ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇటు 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో అది అమల్లోకి వచ్చే వరకు కూడా మేము ఈ విధంగానే పోరాటం చేస్తామంటూ కూడా అన్ని పార్టీల నేతలు చెప్తూ ఉన్నారు. ఇటు రాజకీయ పరంగా అన్ని పార్టీలు కూడా ఈ బంద్నైతే ప్రశాంతంగా కొనసాగిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇందులోనే పాల్గొన్నారు.